ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిన్న. ఏందది? అసెంబ్లీలో నేను మాట్లాడితే 100 సంవత్సరాలు ఇది రికార్డు ఉంటుంది, 100 సంవత్సరాల చరిత్రలో ఉంటుంది, కాబట్టి నేను కృష్ణా రివర్ మీద మాట్లాడుతున్నాను. నేను సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ జిల్లాల్లో ఇరిగేషన్ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇవాళ కర్ణాటక ఆల్మట్టి హైట్ 5 మీటర్లు పెంచుకుంటే 100 టీఎంసీలు నీళ్ళు అక్కడ ఆగుతాయి. అంటే 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేంత నీళ్లు కృష్ణా నదిని కర్ణాటక ఆపుకుంటుంది. వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఉత్తరం రాసి ఆడ పడేసారు. ఎందుకు నిన్న చర్చ చేయాలి చెప్పండి అసెంబ్లీలో? నిన్న చేసినటువంటి తీర్మానంలో 2 పాయింట్లు ఉన్నాయి. ఎందుకు మరి ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే తీర్మానం ఎందుకు లేదు? అంటే కృష్ణా నది మీద నిజంగానే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారికి ఉంటే, కృష్ణా నది నీళ్లు తెలంగాణకు రావాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉంటే ఎందుకు ఆ విషయం చర్చ జరగలేదు? అంటే దాని మీద పట్టింపు లేదు, పొలిటికల్ అన్నట్టు. బీఆర్ఎస్ తిట్టాలి, ఇంకోటి అనాలి తప్పితే కృష్ణా నది నీళ్ళ మీద లేదు. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా నదుల లింకేజ్, రివర్ లింకేజ్ ప్యాకేజ్ అనేది జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? మేము ఏ ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వనని చెప్పింది. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో రాజకీయ లబ్ధి కోసం అప్పర్ భద్ర అనే ఒక ప్రాజెక్ట్, ఆ అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చింది. దాంతో ఏమవుతుంది? ఇప్పుడు మన తెలంగాణలో తుంగభద్ర నది ఎక్కడైతే వస్తుందో అది రాకుండా ఈ అప్పర్ భద్రలో చాలా నీళ్ళు ఆపుకుంటారు వాళ్ళు. అంటే కృష్ణా నదిని పరిపుష్టం చేసేటటువంటి తుంగభద్ర నది, డైరెక్ట్గా కృష్ణా నది మీద కడుతున్నటువంటి ఆల్మట్టి డ్యాము, ఈ రెండిటి మీద కూడా కర్ణాటక డైరెక్ట్గా దాడి చేస్తుంటే ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలే నిన్న? అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే. మీరు పరిష్కారం చేసుకోవచ్చు కదా. ఇవాళ నాడు మనకు మహారాష్ట్రతో పంచాయతీ లేదు, రేపటికి రూపం లేదు అంటారు. రేపటి నాడు ఏమవుతుందో ఏం తెలుసు? అంటే పాలసీ అనేది ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటటువంటి వ్యక్తి భవిష్యత్తులో వచ్చేటటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చేయాలి. అది కాకుండా ఒక కురచ మనస్తత్వంతో, కురచ స్వభావంతో కేవలం పోయినటువంటి ప్రభుత్వాన్ని నింద చేసి ఇప్పుడు నేను చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడేది తప్పితే దానిలో శాంక్టిటీ లేదు.